నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే తెలంగాణ విమోచన దినోత్సవం, అలాగే తీన్మార్ మల్లన్న గారు కూడా కొత్త పార్టీని అయితే అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే ఆ పిలుపు మేరకు కూడా ఎంతో మంది కార్యకర్తలు కావచ్చు, ఆ పిలుపుని బీసీలకి న్యాయం జరిగిందనే దానిపై కూడా వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మనం మాట్లాడదాం వెళ్తాం. నమస్తే అన్న. నమస్తేనా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము షెర్లింగపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాము. బీసీ జేఏసీ మాది. తీన్మార్ మల్లన్న ఈరోజు పార్టీ అనౌన్స్మెంట్ చేస్తాడని పిలుపునిచ్చాడు. దాని ఉద్దేశం మీద మేము దాదాపు ఒక 500-600 మంది కార్యకర్తలు అందరం తీన్మార్ మల్లన్నకు సపోర్ట్గా తాజ్కృష్ణ హోటల్ రావడం జరిగింది. అంటే మీరు స్వతహా వచ్చారా లేకపోతే మిమ్మల్ని మీ అందరినీ కూడా ఇక్కడ పిలిపించారా కావాలని? మేము స్వతహా తీన్మార్ మల్లన్న లైవ్ వార్తలు చూసి స్వతహా వచ్చాం. ఓకే, ఎట్లా ఎందుకు వచ్చారు అంటే బీసీ అనే ఒక నినాదం పెట్టుకొని కూడా సీఎం అనే పదవి వస్తుందని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. ఇట్లా తీన్మార్ మల్లన్న కావాలని ఇదంతా చేస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? తీన్మార్ మల్లన్న గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి బీసీల కొరకు కొట్లాడుతున్నాడు. ఒక బీసీ కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కొరకు ఆయన ఉద్యమం మొదలుపెట్టిండు. ఆ ఉద్యమంలో భాగంగా ఆయన పిలుపు మేరకు మేము ఈరోజు తాజ్ బంజారా హోటల్ రావడం జరిగింది. అంటే ఎట్లా అనిపిస్తుంది మరి ఒక బీసీ బిడ్డ ఇక్కడికి వచ్చి పార్టీ పెడుతున్నారని చెప్పి? అంటే బీసీలు అందరూ ఐక్యంగా సపోర్ట్ చేసే అవకాశం ఉందా లేకపోతే సపోర్ట్ చేయరా? ఖచ్చితంగా అందరూ 100% సపోర్ట్ చేస్తారు. తీన్మార్ మల్లన్న పార్టీ 100% సక్సెస్ అవుతుంది. ప్రతి బీసీ గుండెల్లో ఉంది తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టాలని. అది ఈరోజు కార్యరూపం దాలుస్తుంది. ఆ కార్యరూపాన్ని వీక్షణ ఈరోజు మేము అందరం తాజ్ బంజారా హోటల్ రావడం జరిగింది. ఈరోజు మాకు మంచి శుభవార్త తెలుస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.